How much? 300,000. ఏంటి శాస్త్రి గారు క్షమమా? క్షేమమే. త్వరగా రండి. రావుధర్ గారు, నాకు ఈ రోజు 3 కుక్కల చేపలు కావాలి. ఏంటి శాస్త్రి గారు యూజువల్ గా ఒక్క కిలో కదా తీసుకుంటారు? అది నా కుటుంబం వరకు అయితే ఊళ్ళో మా బావగారి నుంచి ఓ మహాకూటమే బయలుదేరి వస్తుంది. చాలొద్దు. ఇదిగో నా బుట్టల్లో చేపలు మాత్రమే వెయ్యండి, మీ వెజిటేరియన్స్. అన్నట్టు ఢిల్లీ నుంచి మా వదిన గారు మీకోసం ఊదుబొత్తులు పంపారు, తీసుకోండి. ఎంతరా? ఓ 25 లక్షలు. ఎప్పుడు సంబరం ఎప్పుడు వస్తున్నారు? వేసేద్దాం. మనని కొట్టడానికి ఇంకోటి పుట్టి రావాలరా. ఆగ్రా వేయండిరా. నాన్న ఏంటన్నా ఇంత ఖాళీగా ఉన్నారు? అంత నీ వల్లే బిడ్డ, అంత నీ వల్లే. ఏముంది, నెక్స్ట్ ఆర్డర్ వచ్చి ఉంటుంది. కరెక్ట్. ఓ ఇక మీద ఏజెంట్ ఉండడు. అండర్ వాటర్ నుంచి కొట్టావు కాదు, అందుకని డీలింగ్ డాన్స్ గా వదిలిట్టా. అప్పుడు అమౌంట్ డబుల్ అయ్యి ఉంటుంది. నువ్వు అంతే. తప్పేలే. నీ తమ్ముడిని చూడు ఎలా లేపారేస్తున్నాడు. నెక్స్ట్ ఆర్డర్ నాకు ఇవ్వండి, నేను లేపి చూపిస్తాను. ఎలా లేపేస్తావు? ఎలా లేపుతానా? తమ్ముడు తోడుంటే విజయం నాదేగా. అదే కదా మరి. ఏ అశోక, నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడ కాదు, విదేశాల్లో. వావ్, we'll do it. Some juice? Yeah, no thanks. నీ వైపు వస్తానన్నా. ఫ్రీయే కదా, రెండు వైపులా తీసుకుంటా. ముంబైలో ఎవడో రమ్మన్నాడని వెళ్తున్నాం. వాడు ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి గురించి ఏమైనా తెలుసా? అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు. వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు? ఏం జరిగినా మనం దొరకకూడదు, అది మర్చిపోకు. ఆ యుఎస్ సామ్రాట్ నీకు ముందు వెనక తెలుసా? వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిగ్ న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులే ఫైల్ క్లోజ్ చేయబోతున్నారు. సరే, అందుకని ఇంకా ఎన్ని గంటలు ఏమంటావు? పట్టుకుంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఒకే ఒక చిన్న 5 స్టార్ హోటల్ కట్టి పారిస్తే చాలరా, ఆ తర్వాత అన్ని వదిలేతా. పోలీస్ ఇంకా ఫైల్ క్లోజ్ చేయి. ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తున్నా. You both are on the list. बेटा बाहर चलांगे मारेंगे क्या? నేను పోలీసును కాను, భయపడమే. అమ్మయ్యా. మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు? అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు. ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి. ముంబైలో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి. కాదు, ముంబైని ఒకరిని చూడ్డానికి. ఆ ఒకరు నేనే, రమ్మన్న వాడిని నేనే.
డీలింగ్ని ఫ్లైట్లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలీదు కదా. అందుకే మన మీటింగ్ని ఎయిర్లో అరేంజ్ చేశాను. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ రేపే వచ్చి మీకు చెప్తారు, ఫుల్ అమౌంట్తో. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంతమందిని పెట్టి వాడిని లేపేయాలి? ఒకే ఒక్కడు అశోకే పని చేయాలి, అది కూడా చాలా దూరం నుంచి, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? వాడి వివరాలన్నీ ఎలా తెలుస్తాయి? రిటర్న్ టికెట్ చూపిస్తే నా వాళ్ళు చెప్తారు. బీ కేర్ఫుల్, మీ ఆడియో నా చేతుల్లో ఉంది. నాట్ ఓన్లీ ఆడియో, నీ వీడియో నా చేతుల్లో ఉంది. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి అన్నది నో ప్రాబ్లం. ఎలా తీసావు? వీడియో రికార్డర్, బ్లూటూత్ మెమరీ స్టిక్కర్. ఊరే ఎవరితో? సారీ సార్, వీడు ఒట్ట అమాయకుడు. వీడా అమాయకుడు? ఇంకో 6 నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంతని అడుగుతాడు చూడు. మీ ఆడియో, యువర్ వీడియో. అనుభవించు రాజా, అనుభవించు. हो जाएगा, आते आ गया. సాబ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఓ నలుగురు వాచ్ చేయండి. ఇంకో ఇద్దరు నా పక్క. అనుభవించు రాజా, అనుభవించు. అనుభవించు రాజా, అనుభవించు. ఇతని బీడ कैसे गोली चलाऊं यार? అందరూ నల్లకోట వేసుకున్నారు, ఎవరిని కాల్చను? కనబడుతున్నాడు. ఏ బడ్జెట్ కిస్తే జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? యా యా. ఏం పని చేసావురా? ఎంత పని చేసావురా? ఆగు. సారీ నాన్న, ఎందుకు కొట్టానో తెలీదా? దీంతో మేనేజ్ చెయ్యి. ఓయ్ तुम सबके बोल कौन सी के भाग लो तोरा वही दिखा जा बाकी हमारो जाना है
ఇటువంటి ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకు ఏమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ నా ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు ఈ క్లిప్పింగ్స్ వేసి చూపించాను. About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Mastermind has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించకపోయిన హంతకుల్ని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు, మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. మళ్ళీ వస్తే ఏం చేస్తారు సార్ మీరు? ఏయ్, ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇది ఒక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవియర్ సార్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈజ్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిలీ క్వశ్చన్స్. దట్స్ మై నేచర్. ఎస్, కమ్ ఆన్. ఓ, యూ వాంట్ టు గివ్ ద క్లూ టు ద అపోనెంట్? ఐ డోంట్ కేర్. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. మన షిప్ని 10 రోజులు టూర్కి అద్దెకడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? ఇందా కూర్చోమను. కాదా భజన్, షిప్ను ఒకసారి చూడదాం. అస్సలు నీ వల్లేరా, నీకు ఎక్కతాలైపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు, కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి ప్రతికలపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, ఈ మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్. రే చేరేరా, రే ముద్దు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్గా వచ్చా, జడ్జిని నేనే లేపేస్తాను. 1 మినిట్ చాలు. కానీ నా వాళ్ళు పట్టుపడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. రెడ్డి ఏదో చిన్న పిల్లడు, చిన్న తప్పు, పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్ళు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమన్నా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? కుదరా కుదరా. मुझे क्या दिखा रहा है उसको सेको. मम्मा गुस्सा जाके वहां देखो. ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అది డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి?
ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఇక్కడి నుంచి రావే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవనే లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచన ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా ఉండండి.